హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం ఉంటుంది కదండి, దాంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కేక్ చాలా ఈజీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ కూడా. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలాంటి ఓవెన్ అవసరం లేదు అండ్ ఇసుక, సాల్ట్ అలాంటివి కూడా ఏమీ అవసరం లేదండి. చాలా ఈజీగా చూపిస్తాను అండ్ చాలా స్పాంజీగా ఉంటుంది ఇది చూడడానికి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు తయారవుతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేను 2 కప్పులు బాలామృతం పౌడర్ వేస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ కొంచెం తక్కువనే చేస్తున్నాను. 2 కప్పులు బాలామృతం పౌడర్ తీసుకుని సేమ్ అదే కప్పుతో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో మనకు ఆల్రెడీ షుగర్ ఉంటుంది ఆ పౌడర్లో, కాబట్టి మనం తక్కువనే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తీపి తినేవాళ్ళు అని అనుకుంటే కనుక కప్తో ఫుల్గా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 1/2 కప్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి మైదా పిండి ఎలా ఉంటుందో సేమ్ అంతా బాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మనకి కేక్ అనేది సరిగ్గా రాదనమాట. చూసారు కదండి, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దాని తర్వాత దీంట్లో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గీ లేకపోతే కనుక మనం రోజు వంటకి ఏ నూనె అయితే యూజ్ చేస్తామో అది మనం వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కొంచెం బేకింగ్ సోడా యూస్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. దాని తర్వాత ఒక ఎగ్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. బట్ నేను ఇక్కడ ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఈ పాలు అనేవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేసేసామనుకోండి ఒక్కొక్కసారి కొంచెం జోరైపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి కేక్ అనేది సరిగ్గా రాదనమాట. కాబట్టి మనం ఆ థిక్నెస్ అనేది చూసుకుని దాని తర్వాత కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విస్కర్తో కానీ లేకపోతే ఏదైనా స్పూన్తో కానీ మీరు చాలా బాగా కలపాలండి. ఎలాంటి లంప్స్ కూడా లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట. ఇప్పుడు మనం ఎంత బాగా కలిపితే మన కేక్ అనేది అంత పఫీగా వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కలపలేను అని అనుకుంటే కనుక ఒక పని చేయండి, ఇది మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసి ఒక 1 మినిట్ వరకు గ్రైండ్ చేయండి. అప్పుడు మనకి బాగా మిక్స్ అవుతుంది. సో చూసారు కదండి, నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే ఎలాంటి లంప్స్ కూడా లేకుండా మనం చాలా బాగా ఈ విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాంటి బౌల్ ఏదైనా తీసుకోండి. తీసుకుని దాంట్లో మనం గీ కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అని అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బయటికి రావడం కోసం. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి ఇలా మనం అనుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీని మీద నేను కుక్కర్ పెడుతున్నానండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం సపోర్ట్ కోసం చిన్న బౌల్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, సో ఆ గిన్నె దీనిపైన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిపైన లిడ్ వచ్చి మనకి విజిల్ అండ్ ఇంకా దానికి ఉన్న బెల్ట్ 2 తీసేయాలండి. తీసేసి మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం ఒక 40 to 45 మినిట్స్ మనం కేక్ అనేది ఉడకనివ్వాలండి. ఒక 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఉడకపోతే ఇంకొక 5 మినిట్స్ మనం ఉడకనివ్వాలి దీన్ని. 45 మినిట్స్ అయ్యిందండి. 45 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం మనం కేక్ అనేది రెడీ అయ్యిందా లేదా అనేది. మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఏదైనా నైఫ్ తీసుకుని ఒకసారి కేక్ మధ్యలో గుచ్చినట్లయితే కనుక ఆ నైఫ్కి ఏదైనా అంటుకుంటే మనకి కేక్ అనేది ఉడకలేనట్టండి. ఒకవేళ ఇలా అంటుకోకపోతే కనుక మన కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు మనకి ఉడికిపోయింది కాబట్టి మనం కుక్కర్లోంచి కేక్ అనేది బయటకు తీసేసుకుని దీనికి కంప్లీట్గా కూడా మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు మన కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక చాక్ కానీ లేకపోతే స్పూన్ లాంటిది తీసుకుని ఈ కేక్ చుట్టూ కూడా ఇలా అనుకుంటే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుందండి. సో ఇలా అనుకున్న తర్వాత దీనిపైన మనం ఏదైనా ప్లేట్ లాంటిది మూత పెట్టి దాన్ని ఉల్టా చేసినట్లయితే మన కేక్ అనేది బయటకు వస్తుంది.
చూసారు కదండి, మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చూడడానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉందండి. చాలా పఫీగా వచ్చింది కేక్ అనేది. మనం ఎలాంటి బేకింగ్ పౌడర్ వేయలేదు కదా, కొంచెం బేకింగ్ సోడా వేసాం కానీ బేకింగ్ పౌడర్ వేయలేదు కదా మనం. బట్ అయినా కూడా చాలా స్పాంజీగా వచ్చింది. సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.